హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏం చేస్తున్నాను చూస్తున్నారా? ఇక్కడ రాజస్థాన్ వాళ్ళ స్పెషల్ అండి. ఇది వచ్చేసి రాబడి అంటారండి. రాబడి ఈ సమ్మర్లో అయితే అసలు అన్నం పోదు కదా నోటికి. అన్నం పోని వల్ల అయితే ఇది చేసుకొని తాగండి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే నేను ఫుల్ వీడియో కూడా సెండ్ చేస్తాను. ఓకేనా? కావాలని నాకు కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అసలు అన్నం పోవట్లేదు నోటికి అనేటప్పుడు గోధుమ పిండితో చేస్తారండి. రాబడి అంటారు వీళ్ళు. మనం యాక్చువల్గా జావా అంటాం కదా, వీళ్ళు మజ్జిగ గోధుమ పిండితో తయారు చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు అన్నం పోనప్పుడు నేనైతే ఈ సమ్మర్లో ఎక్కువగా ఇదే తీసుకుంటున్నాను. చాలా హెల్తీ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా బాగా తాగుతారు, ఇష్టంగా తాగుతారు. ఎవరికైనా వేడి ఇప్పుడు బెట్ట తగిలింది అంటారు కదా, అట్లా వాళ్ళకి దీనిలో మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు అనమాట. విడిగా అయినా తాగొచ్చు, లేదంటే మజ్జిగలో కలుపుకొని అచ్చగా తాగలేకపోతే ఒక ఆనియన్ కోసేసుకొని అయినా తాగొచ్చు అనమాట. హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి. సమ్మర్లో అయితే కంపల్సరీ అయితే నేను మా ఇంట్లో ఎప్పుడు ఇదే చేస్తాను. నేను యాక్చువల్గా ఇది నాకు తెలియదండి. వీళ్ళ భాషలో మార్వాడిలో ఇది రాబడి అంటారనమాట. మనం జావ అంటాం కదా, వీళ్ళు రాబడి అంటారు. నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట. మా అత్తయ్య నాకు దగ్గరుండి చూపించింది అనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. అప్పటి నుంచి నేనైతే చేయటం మొదలుపెట్టాను. మా ఇంట్లో ప్రతిరోజు చేస్తారండి. ఇక్కడ మా ఇంట్లోనే కాదు, ఈ రాజస్థాన్లో ఎవరైనా సరే సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇదైతే ఉంటుందన్నమాట. రాబడి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. హెల్త్కి చాలా మంచిది. అన్నం పోవని వాళ్ళకి ప్రాపర్గా అయితే ఇది తాగొచ్చు అనమాట. హ్యాపీగా ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది. యూరిన్ కూడా చాలా ఫ్రీగా వస్తుందండి. ఇది తాగితే మాత్రం చాలా మంచిది. వేడికి కూడా చాలా చలవ చేస్తుంది. చాలా అంటే చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే ఇది ఉంటుంది అనమాట. రాజస్థాన్ ఫేమస్ అనమాట రాబడి. దీనిలో మజ్జిగ కలుపుకొని కానీ పెరుగు కలుపుకొని కానీ తాగొచ్చు. పిల్లలకు కూడా తాపించవచ్చు. మా ఇంట్లో ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే రోటీ తినేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు కానీ తాగుతాము. లేదంటే ఎర్లీ మార్నింగ్ లేసి కూడా బ్రష్ చేసి కూడా ఒక గ్లాస్ తాగితే చాలా అంటే చాలా మంచిది. అందుకని అయితే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట. పర్టికులర్గా నాకు అసలు ఈ సమ్మర్లో అయితే ఎంత మంచి కర్రీ చేసుకున్నా కూడా ఈ రాజస్థాన్లో ఎండలు ఎక్కువ అండి. అందుకని అయితే అసలు అన్నం పోదనమాట నోటికి. సో ఇంకా అందుకని నేనైతే ఈ రాబడి చేసుకొని తాగుతాను. నాకు మా అత్తయ్య నేర్పించింది. నేను అన్నం తినట్లేదు కదా, ఇట్లా చేసుకో అని చెప్పేసి నేర్పించింది అనమాట దగ్గరుండి. సో ఇంకా అప్పటి నుంచి అయితే నేను నేర్చుకున్నాను అనమాట. చాలామంది ఇంట్లో అయితే ఇదేనండి, ఇక్కడ ఇదే తాగుతారు. ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, అది ఎండలు తట్టుకోవడానికి కోసమని. ఇది ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంకేంటి ఫ్రెండ్స్, అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు చేసామంటే రేపు మార్నింగ్ వరకు కూడా అసలు స్మెల్ కానీ ఖరాబ్ అవడం కానీ ఏమి ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తాగుతారు, చల్లగా కూల్గా బాగుంటుంది అనమాట. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.